కొత్తగూడెం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల మండలాలలోని పంచాయతీ ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు భద్రాచలం ఎంపీడీఓ కార్యాలయం నుండి తరలించారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు రేపు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా 159 పంచాయతీలు, 1436 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకే ఓటింగ్ జరుగుతుందని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు. మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చాలా ప్రశాంతంగా పోలింగ్ పార్టీస్ ప్రిపేర్ అవుతున్నారు. అధికారులు, పోలీస్ యంత్రాంగం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ మంచి ఏర్పాట్లతో ఇక్కడ నుంచి 60 పోలింగ్ స్టేషన్స్కి సిబ్బందికి పంపించే ఏర్పాట్లు చేసి ఉన్నారు. భద్రాచలం పౌరులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే 7 గంటల నుంచి 1 గంటల వరకే పోలింగ్ టైం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఉదయం ఎంత తొందరగా వచ్చి ఓటు వేస్తే చాలా ప్రశాంతంగా మీ ఓటు హక్కు వినియోగించడం అవుతుంది. కౌంటింగ్ 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 గంటల వరకే అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ. రిసెప్షన్ దగ్గర అనౌన్స్మెంట్ దగ్గరికి రాగలరు. 12వ వార్డుకి అలాట్ అయినటువంటి ఓపీఓ నీరజ గారు ఇక్కడ అనౌన్స్మెంట్ కౌంటర్ దగ్గరికి రాగలరు. సో దయచేసి అందరూ కూడా కుర్చీలో కూర్చోవాలమ్మా. మీరు కూడా